హై టు ఆల్ ఎట్లున్నారంతా బాగున్నారా? నేనైతే మస్తున్నా. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. చాలా రోజులైపోయింది లాంగ్ వీడియో అప్లోడ్ చేసి. లాస్ట్ వీడియో అయితే దివాళీది పెట్టినా అనుకుంటా. ఇంక అప్పటినుంచి అన్ని షార్ట్సే అప్లోడ్ చేస్తున్నాను. ఇదైతే లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నా అనమాట. టెంపుల్కి వెళ్ళింది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మేమైతే టెంపుల్ ప్లాన్ చేసుకున్నాం అనమాట సండే. చాలా డేస్ అయిపోయింది వెళ్దామని చెప్పేసి ఇంకా ప్లాన్ చేసుకొని నేను, అక్క, బావ, పిల్లలము అందరం కలిసి వెళ్ళినాము. మా మమ్మీ అత్తయ్య రాలేదు, ఇంట్లోనే ఉన్నారు. అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినుండే నేను. సో ఇంకా అక్కడ నుంచి దగ్గర అనమాట. ఇంకా అక్కడ నుంచి అయితే వెళ్ళినాము. ఇంకా వెళ్ళే దారిలో అయితే నాకు ఈ ఫ్లవర్స్ ఉన్న చెట్లు చాలా బాగా అనిపించినాయి. చాలా బాగున్నాయి అన్నమాట. నాకైతే నేచర్ అంటే చాలా ఇష్టము. అందుకే ఎక్కడికి వెళ్ళినా ఇట్లా వీడియోస్ తీస్తుంటా అనమాట. యాక్చువల్గా మేము ఈ వేలో రావాల్సింది కాదు, వేరే రూట్ క్లోజ్ ఉంది. సో ఈ రూట్లో వచ్చినాము. ఇంకా ఎక్కడ వచ్చినాక కూడా ఇక్కడ రోడ్డు అంత తవ్వి పెట్టినారనమాట. కారు వెళ్ళదు అక్కడికి కూడా. సో ఇంకేం చేద్దాము, నడుచుకుంటూ వెళ్దాము కారు ఇక్కడ పెట్టేసి అని చెప్పేసి అనుకున్నాము. ఇంకా అట్లా అనుకొని కార్ అయితే ఇక్కడ పెట్టి నడుచుకుంటూనే వెళ్దాము అని చెప్పేసి వెళ్ళినామన్నమాట. మీరు గుర్తుపట్టేసినట్టున్నారు కదా చూసి. గండిపేట గండి మైసమ్మ టెంపుల్కి అయితే వెళ్ళినాము. అక్కడ స్టార్టింగ్లో ఆర్చ్ ఉంటుంది కదా, అక్కడ ఎల్లమ్మ టెంపుల్ ఉంది. అదే ఈ టెంపుల్ అనమాట. ఇంకా మా బావ ఏమన్నాడంటే వేరే రూట్ నుంచి కార్లు వస్తున్నాయి, వెహికల్స్ వస్తున్నాయి కదా, ఆ రూట్ నుంచి తీసుకొని వస్తాను, మళ్ళీ లోపలికి 1 కిలోమీటర్ నడిచేది ఉంటుంది కదా అని చెప్పేసి తను కార్ తీసుకోవడానికి వెళ్తే ఇంకా నేను అక్కడ టెంపుల్ ఉంది కదా అని చెప్పేసి టెంపుల్ని వీడియో అయితే తీసినాను. చిన్న టెంపులే కానీ చాలా బాగుంది. నేను టెంపుల్కి వెళ్ళి అయితే చాలా డేస్ అయిపోయింది. చాలా డేస్ తర్వాత వెళ్ళిన అనమాట గండి మైసమ్మ టెంపుల్కి. ఇంకా మా బావ కార్ తీసుకొచ్చే లోపు ఏం చేయాలని చెప్పేసి వీడియో అయితే తీసినాను. అక్కడ లోపలికి వెళ్ళడానికి 50 రూపీస్ తీసుకుంటున్నారు చార్జెస్ వెహికల్ వెళ్ళడానికి. సో పే చేసి అయితే వెళ్ళినాము. తన అయితే 100 రూపీస్ తీసుకున్నాడు. రిటర్న్లో ఇస్తామని చెప్పేసి అన్నాడు, చేంజ్ లేవు అని చెప్పేసి. మళ్ళీ రిటర్న్లో వచ్చి చూసేసరికి అతను లేనే లేడు. మాకు ఎవ్రీ టైం ఇట్లనే అవుతుంది. వెళ్ళేటప్పుడు ఒకళ్ళు ఉంటారు, రిటర్న్లో వచ్చేటప్పుడు ఒకళ్ళు ఉంటారు. చేంజ్ లేవు అని చెప్పేసి 100 రూపీస్ తీసేసుకుంటారు. మళ్ళీ అసలు చేంజ్ ఇవ్వరు. సో టెంపుల్కి అయితే వచ్చేసినాము. ఇది లోపల సైడు సండే కాబట్టి కొంచెం క్రౌడ్ ఉంది, మరీ ఎక్కువ లేదు, మామూలుగా ఉంది. అందరూ అయితే మంచిగా దావత్లు చేసుకుంటున్నారు. ఎవరైతే మొక్కుకున్నారో అక్కడ వంటలు చేసుకొని మేకలను కోసి మంచిగా బోనాలు చేసి దావత్లు అయితే చేసినారనమాట. బాగా అనిపించింది టెంపుల్కి వెళ్ళినప్పుడు. మొత్తం ఖాళీ ప్లేస్ ఉంది. నేను వెళ్ళి చాలా ఇయర్స్ అయిపోయింది, డేస్ కూడా కాదు, చాలా రోజుల తర్వాత చూసిన అనమాట. ఫైనల్గా టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాము. అందరూ మేకలు కోసి మంచిగా దావత్లు అయితే చేస్తున్నారనమాట. బోనాలు చేసినారు. మేమైతే నార్మల్గా దర్శనం చేసుకొని వచ్చేసినాము. దర్శనం చేసుకున్నాము. క్రౌడ్ ఉంది, మరి అంత లేదు, నార్మల్గానే ఉంది. దర్శనం కూడా చాలా తొందరగా అయిపోయింది అమ్మవారి టెంపుల్లో. కానీ నాకు అక్కడ లోపల చాలా బాగా నచ్చింది. వాటర్లో నడుచుకుంటూ వెళ్ళేదన్నమాట. చాలా బాగుంది. నాకు అసలు తెలియదు ఇన్ని రోజులు. అప్పుడు వెళ్ళినప్పుడు ఏమో చూసినో లేదో నాకు గుర్తులేదు. వాటర్లో నడుచుకుంటూ వెళ్ళేదైతే చాలా బాగుంది. బాగానే వచ్చినారు టెంపుల్కి సండే రోజు కాబట్టి.
ఇంకా వీళ్ళైతే బోనం చేసినారనమాట అక్కడ. నేను అన్ను వాళ్ళు మేము వాళ్ళ పిల్లలు నేను బయట కూర్చున్నాము. అక్క వాళ్ళు కార్ దగ్గరికి వెళ్ళినుండే, మీరు ఇక్కడే కూర్చోండి మేము వస్తామని చెప్తే ఇంకా మేము ఇక్కడ కూర్చున్నాము. అప్పుడే వేరే వాళ్ళు ఎవరో బోనం చేసినారనమాట. ఇంకా బోనాలు అయితే వీడియో తీసినాను. వాళ్ళు బోనాలు చాలా బాగా చేసినారు. ఇద్దరు ఆంటీ వాళ్ళకైతే దేవుడు వచ్చినాడు అనమాట. అమ్మవారు వచ్చింది. ఫుల్ డ్యాన్స్ ఆడుకుంటూ బోనాలు బాగా తీసుకొని వెళ్ళినారు. మేము ఇంకా వీళ్ళు వెళ్ళేటప్పటికి అక్క వాళ్ళు వచ్చినారనమాట. ఇంకా ఆంటీ వాళ్ళు అమ్మవారు వచ్చింది కదా, వాళ్ళు అమ్మవారు వచ్చి అట్లా అరుస్తూ డ్యాన్స్ చేస్తూ ఉంటే మా అన్నత అయితే ఫుల్ భయపడి మూలకు దాచుకొని అయితే ఫుల్ ఏడ్చేసింది. చాలా భయపడతారు వాళ్ళు. చూస్తున్నారు కదా, అమ్మవారు అయితే వచ్చేసింది ఆంటీ వాళ్ళకి. అక్క వాళ్ళు వచ్చినారు. ఇంకా వాళ్ళు వస్తున్నారు అని చెప్పేసి అయితే తొందరగా పిల్లలు భయపడుతున్నారు అని చెప్పేసి టెంపుల్ లోపలికి వెళ్ళినాము. బాగా అనిపించింది చూస్తే. టెంపుల్స్లో ఇది బాగుంటుంది. ఇది అయితే వాటర్లో నడుచుకుంటూ వెళ్ళడం నాకైతే చాలా నచ్చింది. మొత్తం వాటర్ ఉంది వెళ్ళే దారిలో సగం వరకు. బాగా అనిపించింది. నేను వెళ్ళి చాలా ఇయర్స్ అయిపోయింది. సో టెంపుల్కి వెళ్ళినందుకైతే మంచిగా అనిపించింది. సో టెంపుల్లోకి అయితే వచ్చినాం లోపలికి. అందరు దర్శనం అయిపోయి ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇంకా మేము దర్శనానికి వెళ్తున్నాము. ఇది అమ్మవారి టెంపుల్. చిన్నగానే ఉంది కానీ చాలా ప్రశాంతంగా చాలా బాగుందన్నమాట. టెంపుల్ బాగా అనిపించింది. ఇంకా లోపల గర్భగుడిలోకి వెళ్ళడానికి 10 రూపీస్ ఏమో టికెట్ ఉంది అంతే, ఈచ్ వన్. ఇంకా మేమైతే గర్భగుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఇంకా నార్మల్ లైన్ ఏమో ఇది. నార్మల్ లైన్ కూడా ఈజీగానే వెళ్తుంది. కాకపోతే లోపలికి వెళ్ళి అమ్మవారిని మొక్కుకోవడానికి 10 రూపీస్ ఏమో తీసుకున్నారనమాట. అంతే, ఎక్కువ కూడా ఏం లేదు. సో ఇది ఎంట్రన్స్. నేను మళ్ళీ బయటికి వెళ్ళి వచ్చి మళ్ళీ వీడియో అయితే తీసినాను అనమాట. మళ్ళీ లోపలికి వెళ్ళేటప్పుడు నేను వాటర్ బాటిల్ తేయడానికి కానీ మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చినామన్నమాట. ఇంకా మాకు దర్శనం అయిపోయినాక మళ్ళీ ఇక్కడ బయట వీడియో అయితే తీసినాను. ఇక్కడ పక్కన వినాయకుడి టెంపుల్ ఉంది. ఇంకా నేను ఆనతి అన్వి వినాయకుడి టెంపుల్లోకి వెళ్ళి అక్కడ కూడా మొక్కుకొని వచ్చినామన్నమాట. చిన్నపిల్లలు అయితే లోపలికి వెళ్ళి ఫోటో తీసుకుంటున్నారు. మంచిగా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది టెంపుల్. ప్రశాంతంగా ఉందన్నమాట. ఇంకా ఇక్కడ బయట అమ్మవారిని ఉయ్యాలలో పెట్టినారు, అమ్మవారి ఫోటోని. చాలా బాగుంది. ఇంకా రిటర్న్ అయిపోయినామన్నమాట. ఇందాక తీసిన టెంపుల్ ఇప్పటికే క్లోజ్ అయిపోయింది మేము రిటర్న్ అయ్యేసరికి. ఇంకా వేరే ఇందాక వచ్చిన రూట్ క్లోజ్ ఉంది కాబట్టి ఇంకా ఇందాక వేరే రూట్లో నుంచి వచ్చినాం కదా, ఇంకా అక్కడ నుంచే వెళ్తున్నాం అనమాట. ఈ రూట్లో ఏంటంటే 2 పెద్ద చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల మధ్యలో నుంచి కారు వెళ్ళిందనమాట. కారు వెళ్తుందో వెళ్ళదో అని టెన్షన్ పడ్డాము. చాలా దగ్గరగా ఉండే చెట్లు, కాకపోతే అందులో నుంచి వెళ్ళింది. ఇంకా రిటర్న్లో పిల్లలు ఆకలి అవుతుంది అంటే ఇంకా వాళ్ళకి చిప్స్ అవి తీసుకున్నాము. నేను వేసుకున్న డ్రెస్ అయితే గ్రీన్ కలర్ ఫ్రాక్. ఇది మా అక్క శారీతోనే నేను ఇట్లా గ్రీన్ కలర్ది మొత్తం లాంగ్ ఫ్రాక్ లాగా కుట్టుకున్నాను అనమాట. చాలా బాగా వచ్చింది. నాకు చాలా బాగా కూడా కనిపించింది. డ్రెస్ ఎలా ఉందో చెప్పండి, అండ్ వీడియో ఎలా ఉందో చెప్పండి. లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. సో నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.